హాయ్, వెల్కమ్ టు హాస్టాగ్. నేను మీ మనోజ్. ఏపీలో రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎలాగైనా సరే ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఎలా వలసలు వెళ్తున్నాయో అక్కడ కూడా వైసీపీలో నుంచి ఒక్కొక్కరిగా ఇప్పుడు టీడీపీలోకి వలస వెళ్తున్నాయి. సో ఇదే నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ టీడీపీతో టచ్లో వెళ్తున్న సమాచారం. సో నిజంగా వైసీపీకి చెందిన ఆ రాజ్యసభ సభ్యుడు టీడీపీలోకి జంప్ అవుతారా? టీడీపీ గాలం ఆల్రెడీ ఆయన టచ్ అయిందా? పైకి ఆయన లేదు అంటున్నా సరే ప్రచారం మాత్రం ఆగట్లేదు. ఎందుకు ఊహు అంటావా అంటూ టీడీపీ ఎందుకు చూస్తుంది అన్నది నిజమెంత. ఇంతకీ ఎవరా ఎంపీ వెనుకున్న కదండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆ పార్టీకి ఏకైక రాజ్యసభ సభ్యుడు. ఇప్పుడు ఆయనకు టీడీపీ గాలం వేస్తున్న ప్రచారం కలకలం రేపుతుంది. మీరు వస్తారంటే చెప్పండి, దేనికైనా మీరు రెడీ అంటూ కూడా తెలుగుదేశం వైపు నుంచి కన్ను గిత్తినట్టు ప్రచారం జరుగుతుంది. ఆ క్రమంలో ఒక రకంగా ఆయన మీద ఒత్తిడి కూడా పెరుగుతున్నట్లు చెప్పుకుంటున్నారు. వాస్తవానుకూలంగా సంగతి ఎలా ఉన్నా సరే జంపు చేస్తే భారీగా ముట్ట చెప్పే ప్రతిపాదనలు సైతం వచ్చినట్లు ఎంపీ సన్నిహితులు గుసగుసలాడుకున్న పరిస్థితి. సో ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యుల బలం ఉండగా పార్టీ చరిత్రలో తొలిసారి టీడీపీకి అస్సలు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. సో తాజా ఎన్నికల తర్వాత ఎన్డీఏ ఎమ్మెల్యేల బలం గణనీయంగా పెరిగినా ఆ ప్రకారం రాజ్యసభలో బలం రావాలంటే ఇంకో 2 ఏళ్ల పడుతుంది. సో అందుకే అధికార పక్షం వలసల మీద దృష్టి పెట్టిందని, ఆ గాలానికి పడేది ఎవరన్నా చర్చ జరుగుతుంది వైసీపీ వర్గాల్లో. అదే సమయంలో టీడీపీ వైపు నుంచి మాత్రం బయటికి ఎలాంటి స్పందన కనిపించట్లేదని అంటున్నారు పరిశీలకులు. సో వైసీపీ సీనియర్ సభ్యుల్లో పిల్లి కూడా ఒకరు. అలాగే జగన్తో కూడా ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉందని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. సో 2019 ఎన్నికల్లో మండపేట వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బోస్కు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా కట్టబెట్టారు. సో తర్వాత 2020లో రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది వైసీపీ అధిష్టానం. అలాగే ఇటీవల ఎన్నికల్లో బోస్ కుమారుడు ప్రకాష్ కు రామచంద్ర అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. సో పార్టీ పరంగా ఇంత ప్రాధాన్యం ఇస్తున్న నాయకుడి విషయంలో జరుగుతున్న తాజా ప్రచారం ఒక రకంగా సంచలనమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది రాజకీయ వర్గాల్లో. సో పార్టీ అధిష్టానానికి వీర విధేయుడిని ముద్రున్న ఈ నాయకుడు నిజంగా అలాంటి ఆఫర్ వస్తే జంప్ చేస్తారా? అసలు నిప్పు లేకుండా పగ వచ్చిందా అన్న చర్చ కూడా జరుగుతుంది జిల్లా రాజకీయాల్లో. ఆయన పార్టీ మారడని చెప్పి అనుచరులు ఘంటాపదంగా చెప్తున్నా కొందరిలో మాత్రం ఎక్కడో ఏదో అనుమానం మెలికలు మొలుస్తూనే ఉన్నాయట. సో చర్చ విస్తృతంగా జరుగుతున్న క్రమంలో తాను పార్టీ మారబోనని బోస్ చెబుతున్నా దేని నమ్మే పరిస్థితి లేదన్న వాదన సైతం ఉంది. సో అటు టీడీపీ వైపు ఇటు నుంచి టచ్ లో ఉన్నారని లేరని కానీ ఎలాంటి ప్రకటన రావడం లేదు. ఎందుకంటే ఆయన ఉన్నారా లేదన్నది ఇప్పటికీ ఒక రకంగా అది హాట్ టాపిక్. సో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో వైసీపీకి చెందిన ఏ రాజ్యసభ సభ్యుడైనా టీడీపీ వైపు వెళితే ప్రతిపక్షం చేయగలిగింది ఏమీ లేదు. అలాగని చట్టపరంగా పోరుబాటు ఎంచుకున్నా అది ఇప్పుడిప్పుడే తేలే వ్యవహారం అయితే కాదు. సో మరి బోస్ విషయమై జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే అంటారు పొలిటికల్ పరిశీలకులు. సో నిజంగా బోస్ అసలు టీడీపీకి వెళ్లే అవకాశం ఉందా లేదని మీరేమనుకుంటారు? నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #.